అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. అనిల్ గారు, ఇప్పుడు ఒక బిల్డింగు, ఒక ఇల్లు, ఒక బిల్డింగ్ అనేది బాగా స్ట్రాంగ్గా ఉండాలి అంటే దాని కింద బేస్మెంట్ బాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి. దాని కింద ఉన్న పిల్లర్స్ ఎంత దృఢంగా ఉంటే పైన ఇల్లు అంత సేఫ్గా ఉంటుంది, మనం కూడా సురక్షితంగా హ్యాపీగా ఉండొచ్చు. అంటే ఇది ఒక ఇంటికి సంబంధించి. మరి ఒక మనిషి కూడా ఫైనాన్షియల్గా బాగా స్ట్రాంగ్గా, బాగా ఫిట్గా, బాగా కాన్ఫిడెంట్గా, హ్యాపీగా, దర్జాగా ఉండాలి అంటే మరి దానికి ఉన్న ఫైనాన్షియల్ పిల్లర్స్ ఏంటి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. సో నేను ఎవరికైనా సరే పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏంటంటే ఫౌండేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తాను. ఫౌండేషన్లో ఒక 4 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఆ 4 ఉండి ఈ ఫౌండేషన్ స్ట్రాంగ్గా దాని మీద ఈ 4 కూడా పిల్లర్ లాగా ఉంటే అంటే ఎన్ని అంతస్తులు కూడా బిల్డింగ్ కట్టినా సరే నీకు ఎటువంటి ఇబ్బంది రాదు. ఎందుకంటే సో ఇవి మాత్రం ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. నువ్వు పైన నీ తాహతను బట్టి నువ్వు 10 అంతస్తులు కడతావా, 2 అంతస్తులు కడతావా, మంచి గ్లాస్ బిల్డింగ్ కడతావా, ఏది కడతావా అన్నా కానీ పిల్లర్లు మాత్రం అన్ని బిల్డింగ్స్కి కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఈ 4 పిల్లర్లు ఏంటంటే ఫైనాన్షియల్ ప్లాన్కి స్ట్రాంగ్గా ఉండాలంటే నీకు 4 కావాలి. ఒకటి ఫస్ట్ అన్నిటికన్నా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నీ ఇన్కమ్ ఎంత ఉన్నా, నువ్వు చిన్న రోజువారీ పని చేసినా సరే, పెద్ద శాలరీ ఉన్నా, పెద్ద బిజినెస్ ఓనర్ అయినా కావాల్సింది ఎమర్జెన్సీ సేవింగ్స్ ఆర్ ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి ఉండాలి. అత్యవసర నిధి కంపల్సరీ ఉండాలి. వెదర్ నువ్వు 100 కోట్ల మనిషి అయినా సరే, నీ దగ్గర 100 కోట్లు ఆస్తున్నా కానీ అవసరానికి 1 కోటి రూపాయలు ఆయనకు తగ్గట్టు, ఆయన ఖర్చులకు తగ్గట్టు లేకపోతే యూజ్ లేదు. సో ఎంత ఉండాలనేది నెక్స్ట్ క్వశ్చన్. ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి, ఎక్కువ ఉండాలి. ఐడియల్గా ఏంటంటే 6 నెలల నుంచి 12 నెలలకు సరిపడా నీ ఖర్చులకు డబ్బులు ఉండాలి. ఫ్యామిలీని మిమ్మల్ని పోషించడానికి 6 నుంచి 12 నెలలు. నువ్వు ఒక ఉద్యోగం చేసే వ్యక్తికి ఏమైనా ఉద్యోగంలో ఏమైనా జాబ్లో ఏమైనా ఇబ్బంది వచ్చినా ఎవరు మీద డిపెండ్ అవ్వకుండా నీ కుటుంబం అనేది ఇబ్బందులు ఇమ్మీడియట్గా రాకుండా ఒక 6 నెలలకు సరిపడా అత్యవసర నిధి ఉంటే ఏంటంటే నువ్వు మళ్ళీ ఇంకొక జాబ్ వెతుక్కోవాలన్నా, ఇంకొక బిజినెస్ చేయాలన్నా, కొంచెం ఆలోచించి కరెక్ట్ డిసిషన్ తీసుకొని అప్స్కిల్ చేయాలనుకున్నా కానీ ఈ 6 నెలల నుంచి 12 నెలల ఎమర్జెన్సీ ఫండ్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని కాపాడుతుంది. సేమ్ విత్ బిజినెస్ మ్యాన్ కూడా. బిజినెస్ వాళ్ళు ఇగ్నోర్ చేసే పెద్ద తప్పు ఏంటంటే ఎమర్జెన్సీ ఫండే. ఎందుకంటే మా దగ్గర ఎట్లాగో డబ్బులు ఉంటాయిలే అనుకుంటాం. బట్ మనము చేసే బిజినెస్ని బట్టి మనకి ఇచ్చేవాడు ఇబ్బంది పెట్టచ్చు, ఆర్ మనకు తీసుకునేవాడు ఇబ్బంది పెట్టచ్చు. సడన్గా ఏదైనా మార్కెట్ సిచ్యువేషన్ మారొచ్చు. అలాంటప్పుడు మనకు కూడా బిజినెస్ ఓనర్స్ కూడా కంపల్సరీ ఒక 6 నెలల నుంచి 12 నెలలు అత్యవసర ఫండ్ అనేది నిధి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఐడియల్గా ఏంటంటే ఒక లిక్విడ్ ఫండ్ కానీ, ఒక బ్యాంకులో ఎఫ్డి కానీ, మ్యూచువల్ ఫండ్లో లిక్విడ్ కానీ, ఆర్ ఒక రికరింగ్ డిపాజిట్ ద్వారా ఒక బ్యాంకులో పెట్టేసుకుంటే ఏంటంటే ఒక్క రోజులో ఆర్ నెక్స్ట్ డే కావాలంటే డబ్బులు యాక్సెసబుల్గా ఉండేట్టు పెట్టుకుంటే చాలా మంచిది. ఇది లేకుంటే నువ్వు ఎంత పెద్ద బిల్డ్ చేసినా నీకు టయానికి డబ్బులు రాకపోతే మాత్రం ఇబ్బందులు పడతాం. అంటే ఫస్ట్ పిల్లర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆన్ యావరేజ్గా మనం హైదరాబాద్లో బతకడానికి మనకి నెలకు ఒక 50,000 ఖర్చు అవుతుంది అనుకుంటే ఒక 3-4 లక్షల రూపాయలని మనం ఎమర్జెన్సీ ఫండ్ కోసం తీర్చి దాచిపెట్టుకోవాలి. ఈ ఫండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫండ్ రిస్క్ కోసం పెద్దగా రిస్క్ వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ అస్సలు పెట్టకూడదు. మార్కెట్ ఎక్స్పోజర్కే కానివ్వండి, ఈక్విటీయే కానివ్వండి, రియల్ ఎస్టేట్లో ప్లాట్ కానీ అట్లాంటి వాటిల్లో ఎమర్జెన్సీ ఫండ్ అస్సలు పెట్టకూడదు. అంటే ఇది క్యాష్గానే ఉండాలి అంతే. క్యాష్ లిక్విడ్ కేసులో ఈవెన్ బంగారం రూపంలో పెట్టుకున్నా పర్లేదు. బంగారం ఒక చిన్న 3 తులాలు బంగారం పెట్టేసుకున్నా, 4 తులాలు. ఎందుకంటే ప్రతి లేన్లో ప్రతి వీధిలో కూడా బంగారం తాకట్టు పెట్టుకుని బంగారం అమ్మేస్తే డబ్బులు వస్తాయి. సో బంగారం అయినా, బ్యాంకులో క్యాష్ అయినా, ఫిజికల్ క్యాష్ అయినా, ఆర్ లిక్విడ్ ఫండ్స్లో అయినా మీ ఇష్టం, ఏది ఉన్నా పర్లేదు. ఒక 6 నెలలు అవసరానికి చేతికి రావాలి అంతే. అవసరానికి చేతికి రావాలి. అందుకే ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఫస్ట్ పిల్లర్. ఇది ఉంటే నువ్వేంటంటే నెక్స్ట్ బిల్డ్ చేసుకోవడానికి మంచి అవకాశాలు ఉంటాయి. సో నెక్స్ట్ బిల్లర్ వచ్చేసి ఆబ్వియస్లీ హెల్త్ ఇన్సూరెన్స్. సో నీకు ఆరోగ్యమే మహాభాగ్యం అంటాము. ఆరోగ్యం ఉంటేనే అన్ని అనుభవించగలం, సంపాదించవచ్చు, ఉన్న డబ్బులు వెల్త్ అనుభవించగలం కదా. తప్పకుండా. నీకు ఎన్ని 100 కోట్లు ఉన్నా నీకు ఆరోగ్యం బాగాలేకపోతే, ఒక ఎగ్జాంపుల్ లాస్ట్ వీక్ ఒకరు 100 కోట్లు ఉన్నాయి, రోడ్డు మీద కుక్క కరిచి చనిపోయాడు. సో అంటే ఇన్ని కోట్లున్నా నువ్వు ఆరోగ్యం బాగాలేకపోతే మాత్రం, మనిషి లేకపోతే ఇబ్బందులు. కాబట్టి అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఈ కాలంలో చాలా ఇంపార్టెంట్. ఇండియాలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక స్టాటిస్టిక్ ఏంటంటే మనుషుల్ని దివాలా తీయడానికి కారణాలు బిజినెస్ ఫెయిల్యూర్స్ ఇంకా వేరే రీజన్స్ కాదు. మేజర్ నంబర్ 1 వచ్చేసి ఒక పెద్ద హెల్త్ ఎమర్జెన్సీ ఆర్ స్కేర్. ఒక పెద్ద హాస్పిటలైజేషన్ ఈజ్ ద మేజర్ రీజన్
ఏది మనుషులు దివాలా తీయడానికి. దాని తర్వాతనే లాటరీల ద్వారా కానీ ఏవైనా సరే కూడా ఆర్ ఎటువంటి జూదం వల్ల ఇట్లాంటి వాటిలలో ఫ్యామిలీస్ ఏవైతే నష్టపోతున్నాయి, దివాలా తీస్తున్నాయి, దానికన్నా ముందు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ ద నంబర్ 1 కాస్ట్. సారీ ఫర్ ది ఇంటరప్షన్. మీరు చెప్పినట్టు అంటే చాలామంది అసెట్స్ పరంగా చాలా రిచ్గా ఉంటారు అసెట్స్ పరంగా, బట్ ఏదన్నా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏదైనా సర్జరీస్ లాంటివి జరిగినప్పుడు బెడ్ రిడన్ అయిపోతారు, ఇంట్లోనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేరు. చూపించుకుందామంటే కూడా 1 ఎకరా 2 ఎకరాలు అమ్మేసుకొని చాలామంది చేస్తారు, హాస్పిటల్కి వెళ్తుంటారు. అవును. సో అందుకోసమే కరెక్ట్ అమౌంట్ అంటే ఏంటంటే మినిమం ఈ కాలంలో ఒక మంచి హాస్పిటల్లో 10 నుంచి 15 లక్షల కవరేజ్ మినిమం కావాలి. బేస్ కవరేజ్ 10 నుంచి 15 లక్షలు తక్కువ తీసుకోవాలి. ఐడియల్గా కుదిరితే ఎక్కువనే పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే వస్తున్న ప్రాబ్లమ్స్ కూడా అలా ఉన్నాయి. మీరు మెటబాలిక్ ప్రాబ్లమ్సే కానివ్వండి, క్యాన్సర్స్ కానివ్వండి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఏవి కూడా చిన్నవి రావట్లేదు. ఏవి కూడా 2 లక్షలు 1,50,000 బిల్లుతో అవ్వట్లేదు. మినిమం 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు. అండ్ చాలా హాస్పిటల్లో ఇప్పుడు రోబోటిక్ సర్జరీలు చేస్తున్నారు. పాత పాలసీలు రోబోటిక్ సర్జరీస్ ఫుల్లీ కవర్ చేయవు. ఎందుకంటే ఈ రోబోటిక్ సర్జరీస్ ఎనీవేర్ బిట్వీన్ 2 నుంచి 10-12 లక్షల వరకు ఉంటాయి. సులువుగా ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి మనం దానికి వెళ్తే మన పాకెట్ నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది. దాని బదులు తీసుకునే పాలసీ అనే ఉన్నా సరే ఉంటే పెద్దది తీసుకోవడం, ఆర్ కొత్తది తీసుకుంటే సఫిషియంట్ అమౌంట్ తీసుకొని దానికి కూడా ఒక చిన్న ఇంపార్టెంట్ ఏంటంటే టాప్అప్. ఒక 20 లక్షల పాలసీ తీసుకుంటే ఒక 80 లక్షల టాప్అప్ తీసుకోండి. టాప్అప్ చాలా తక్కువ పడుతుంది. 10 లక్షల పాలసీ తీసుకొని ఒక 90 లక్షల టాప్అప్ తీసుకోండి. సో ఇంకా లైఫ్లో మీకు ఎప్పుడు కూడా ఆరోగ్యం వల్ల వచ్చే ఖర్చులు, అనారోగ్యం వల్ల మనం హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఖర్చులు కూడా అన్నీ కూడా భయపడాల్సిన అవసరం ఉండదు. సో ఇది సెకండ్ పిల్లర్. సార్ మీరు చెప్పినట్టు ఇవాళ రోజులు ఇప్పుడు అంటే ఒక మలేరియా డెంగ్యూ వచ్చి ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ అయితే కనీసం 3 నుంచి 4 లక్షలు బిల్ వేసి బయటికి పంపిస్తున్నారు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎస్పెషల్లీ మీరు చెప్పిన డెంగ్యూ కానీ మలేరియా లాంటి ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నారు కాబట్టి ఇవింటికి మేజర్గా రిజెక్షన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు పెట్టే నంబర్స్ ఏది డయాగ్నోస్టిక్స్ చేసినప్పుడు ఇంత ఉంటేనే మేము అడ్మిట్ చేసుకోవాలి హాస్పిటల్లో, లేకపోతే ఇంట్లో ట్రీట్ చేయాలనే నంబరు, హాస్పిటల్లో డాక్టర్ చెప్పే నంబరు 2 మ్యాచ్ అవ్వట్లేదు. మనకేమో ఒక వ్యక్తి డెంగ్యూతో 4 రోజులు సఫర్ అయ్యే భయం. ఎందుకంటే డెంగ్యూ గురించి మనం రోజు చదువుతున్నాం, డెంగ్యూతో వీళ్ళు చనిపోయారు వాళ్ళు చనిపోయారని భయపెడుతున్నారు. ఇక్కడేమో సో నీకు పాలసీలు సరిగా లేకపోతే హాస్పిటల్లో వాళ్ళు అడ్మిట్ చేయరు. సో అందుకోసమే కరెక్ట్ పాలసీ తీసుకొని కరెక్ట్ టైంలో తీసుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సెకండ్ పిల్లర్ బిల్డ్ చేసుకుంటాం మనం హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా అండి. దెన్ థర్డ్ ఇంపార్టెంట్ పిల్లర్, చాలామంది కడతారు అంటే ఉంచుకుంటారు, బట్ ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్. దట్ ఈస్ కాల్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ అండి. సో లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటంటే దెర్ ఈజ్ ఎ ఫాల్స్ హోప్, అంటే ఫాల్స్ సెక్యూరిటీ క్రియేట్ అయింది. ఏంటంటే ఏదో ఎల్ఐసి పాలసీ, ఏదో కంపెనీ ట్రెడిషనల్ పాలసీ ఉంటుంది, దాని నుంచి 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు కవరేజ్ ఉంటుంది. సంవత్సరానికి చిన్న అమౌంట్ ఇంత కడతాము, మీకేమీ కాకపోతే 20 ఏళ్ళకి ఇంత వస్తుంది, 15 ఏళ్ళకి వస్తుందని అది కట్టేసి ఆ 5-10 లక్షలే మనకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది కదా అనే ఫాల్స్ హోప్లోనే 80% ఆఫ్ ద పాపులేషన్ ఉంది. అది సరిపోదు. ఒక టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్. అది కూడా ఎంత కావాలయ్యా అంటే మినిమమ్ మీ ఖర్చులకి, మీ యాన్యువల్ ఖర్చులు లెట్సే సంవత్సరానికి ఒక 6 లక్షలు 50,000 ఇంతకుముందు కేసు తీసుకున్నాం. 6 లక్షలు మీ సంవత్సరానికి అయితే 15 నుంచి 20 రెట్లు మీ ఖర్చులకి, అంటే నియర్లీ 15 అంటే ఒక 90 లక్షల నుంచి 1,20,00,000 ఉండాలి. లేదు మీ యాన్యువల్ ఇన్కమ్ 10 లక్షలు ఉందనుకోండి, దానికి 10 నుంచి 15 రెట్లు. లాజిక్ కూడా వెరీ సింపుల్. సంపాదించే వ్యక్తి బిజినెస్ కావచ్చు, ఉద్యోగం చేయొచ్చు, వాళ్ళకి ఏమైనా జరిగితే సడన్గా ఆ ఇన్కమ్ ఆగిపోతే ఆ ఫ్యామిలీ రోడ్డున పడకుండా ఒక 10 సంవత్సరాలు ఈ పాలసీ ద్వారా వచ్చే డబ్బులు, ఎందుకంటే ట్యాక్స్ ఫ్రీగా వస్తుంది, యూజువల్లీ 15 రోజుల్లో లిక్విడ్ రూపంలో ఈజీగా వస్తుంది. ఫ్యామిలీకి కొంచెం ప్లానింగ్ చేసుకుంటే ఒక 10 నుంచి 15-20 సంవత్సరాలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి ఆ వ్యక్తి సంపాదనకు ఈక్వలెంట్గా ప్రతి నెల విత్డ్రా చేసుకున్న సర్వైవ్ అయ్యే అమౌంట్ అనమాట. సో దానివల్ల ఏంటంటే ఆ ఫ్యామిలీ మళ్ళీ రికవర్ అయ్యి నెక్స్ట్ ఇంకొకరు సంపాదించాలంటే టైం సరిపోతుంది. సో అందుకోసమే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్. మీకు ఎంతో డిటర్మైన్ చేయడానికి ఒక అడ్వైజర్ని మాట్లాడండి, మీ ఇష్టం, మీరు తెలుసుకోండి. బట్ టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రం సఫిషియెంట్గా 15 నుంచి 20 రేట్ల మీ ఖర్చుల సంవత్సరానికి ఫ్యామిలీ ఖర్చులకు తగ్గట్టు తీసుకుంటే 3వ పిల్లర్ రెడీ అవుతుంది. ఓకే, ఈ 3 పిల్లర్లు ఉన్నాక ఈ 3 ఫస్ట్ ఇంపార్టెంట్. దీని తర్వాత ఇన్వెస్ట్మెంట్స్.
ఇన్వెస్ట్మెంట్లు కూడా ఎన్నో రకాలు ఉన్నా సరే ఒక మధ్యతరగతి కానీ ఒక అర్లీగా స్టార్ట్ చేస్తున్న వ్యక్తికి ఈ 3 పిల్లలతో పాటు 4వ కావాల్సింది ఏంటంటే మ్యూచువల్ ఫండ్. ఈజీలీ యాక్సెసిబుల్, ట్రాన్స్పరెన్సీ. అదొకటే ఇన్వెస్ట్మెంట్ కాదు, దెర్ ఆర్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నా కానీ ఇది చిన్న అమౌంట్తో స్టార్ట్ చేయగలిగే ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్. మీరు నెలకు 5,000తో మొదలు పెట్టచ్చు, 2,000తో పెట్టచ్చు, 1,000 రూపాయలతో పెట్టచ్చు. మీ సంపాదనలో 10 నుంచి 20% మినిమం 10% మాత్రం కంపల్సరీ మ్యూచువల్ ఫండ్స్లో ఆర్ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టుకోవాలి. వేరే ఇన్వెస్ట్మెంట్స్ కన్నా కూడా మ్యూచువల్ ఫండ్లో ఎందుకంటే మార్కెట్ లింక్డ్ రిటర్న్ అండ్ మీరు ప్రతి నెల పెట్టుకునే ఆప్షన్ ఉంది. లేదు లంసమ్ అంటే ఒకేసారి లంసమ్ కూడా పెట్టుకోవచ్చు. మీరు మర్చిపోయినా ఆటోమేటికలీ మీ బ్యాంక్ నుంచి డబ్బులు విత్డ్రా అయ్యి ఇన్వెస్ట్ అవుతూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మనకు తెలియకుండానే ఒక సేవింగ్ హ్యాబిట్ వస్తుంది అండ్ ఒక కార్పస్ క్రియేట్ అవుతుంది మీ ఎటువంటి గోల్స్కైనా సరే. దాంట్లో చాలా రకాలు ఉన్నాయి, బట్ స్టార్ట్ విత్ 10 to 20% ఆఫ్ ఇన్కమ్ అయితే కంపల్సరీ మొదలు పెట్టండి. అదే ఎవరైతే చిన్న ఏజ్లో వేరే బాధ్యతలు లేకపోతే 30-40% అయినా పర్లేదు, 50% అయినా పర్లేదు. మీరు ఎందుకంటే ఎంత ఎక్కువగా ఎంత తొందరగా మొదలు పెడితే మీరు అంత తొందరగా మీ కార్పస్ క్రియేట్ అయ్యి ఎప్పుడైనా వద్దు అనుకుంటే జాబ్ వదిలేయాలన్నా ఆర్ పివట్ చేసి జాబ్ నుంచి బిజినెస్ వైపు వెళ్ళాలన్నా ఇంకొక కొన్ని రోజులు బ్రేక్ తీసుకొని ఏదైనా చదువుకొని ఇంకా కెరియర్లో పెంచుకోవాలన్నా ఆర్ అర్లీ రిటైర్ అవుదామని కొద్దిమంది ఎవరైతే 21కి జాబ్ జాయిన్ అయ్యి 60-70% సేవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు 40-45 వరకే వాళ్ళకి సరిపడా సంపాదన వచ్చేస్తుంది. సో ఇవన్నీ చేయాలంటే ఒక చిన్న మ్యూచువల్ ఫండ్స్ అయినా సరే చిన్నగా కనిపిస్తుంది, అందరికి తెలిసిన విషయమే. బట్ ఒక 10 నుంచి 20% ఎస్ఐపి ద్వారా కానీ పెట్టుకుంటే ఈ 4వ పిల్లర్ కూడా రెడీ. ఈ 4 పిల్లర్లు సరిగ్గా ఉంటే మీరు దానిపైన ఎన్ని అంతస్తుల బంగ్లా కట్టినా ఆర్ ఒక చిన్న మేడ కట్టినా అది మీ ఇష్టం. సో ఈ 4 మీద మీ ఇష్టం. ఇంకా మీరు బంగారం ఇన్వెస్ట్ చేస్తారా, గోల్డ్ చేస్తారా, రియల్ ఎస్టేట్ చేస్తారా, ఆర్ డిజిటల్ కరెన్సీ లాంటి బిట్ కాయిన్ లాంటివి చేస్తారా, అది మీ ఇష్టం. సో మొత్తానికి ఒక మనిషి ఫైనాన్షియల్గా బాగా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఒక 4 పిల్లర్లని తప్పనిసరిగా తన దగ్గర ఉండాలి. ఒక 4 పిల్లర్స్ మీద తను ఉండాలి. సో ఒకటి వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్, 2 మంచి టర్మ్ ఇన్సూరెన్స్, 3 ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్, తర్వాత ఒక మంచి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్. ఈ 4 కనుకుంటే హ్యాపీగా దర్జాగా రాజాలాగా కాళ్ళ మీద కాలేసుకుని బ్రతకొచ్చు. దేనికి భయపడాల్సిన పని లేదు, ఎవరి ముందు తలవంచాల్సిన పని లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం కూడా లేదు. సో ఎవరైనా సరే అప్పుడప్పుడే ఉద్యోగం వచ్చి కెరీర్ని స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక మంచి అట్రాక్టివ్ ప్యాకేజ్తో కెరీర్ని స్టార్ట్ చేసి చిన్న వయసులో ఉన్నప్పుడే ఒక 22-23 కల్లా వాళ్ళు జాబ్స్ వచ్చేస్తున్నాయి, సంవత్సరం ఒక 12 lakhs ప్యాకేజ్ ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే ఉద్యోగం రాగానే ఒక ఎమర్జెన్సీ ఫండ్ రెడీ చేసుకోవాలి, ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసి పెట్టుకోవాలి, అది కూడా అడిక్వేట్ సరిపడా. తర్వాత ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్, అది కూడా సరిపడా అడిక్వేట్గా ఉండాలి. తర్వాత ఒక మంచి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఈజీ యాక్సెస్ ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి. ఒక మనిషి ఫైనాన్షియల్గా బాగా స్ట్రాంగ్గా, ఫిట్గా, కాన్ఫిడెంట్గా, దర్జాగా బ్రతకాలి అంటే ఒక 4 ఫైనాన్షియల్ పిల్లర్స్ని తన దగ్గర ఉంచుకోవాలి అనే విషయం గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.